అక్కడ కూడా రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే విజయ్ కూడా ఏదో పార్టీతో అలయన్స్లో పోవాల్సిందే, కానీ ఇండివిజువల్గా విజయ్ అనే అతను రాజకీయాల్లోకి వచ్చి ఏదో సాధిస్తామంటే అది అది పనికిరాదనమాట. ఆర్టిస్ట్ వచ్చినప్పుడు జనాలు వస్తారు చూసేదానికి, విపరీతంగా వస్తారు. సోషల్ మీడియా అనేది విపరీతంగా మనకంటే ఆంధ్ర ప్రాంతం కంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంటే సోషల్ మీడియా అక్కడ ఎక్కువ ఉంటుంది. ట్రోల్స్ కానీ ఏదైనా కానీ వార్తలు కానీ వాళ్ళని ఆ యొక్క వ్యక్తి పూజ కానీ ఏదైనా కూడా అక్కడే ఉంటుంది ఎక్కువగా. కాబట్టి ఏంటంటే విజయ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఇప్పుడు వచ్చాడు, చూసుకుంటున్నాడు, ఆయన బలం జిల్లాల వారీగా మాట్లాడుతున్నాడు, చూసుకుంటున్నాడు, చేస్తున్నాడు. చేసినా కూడా చేసి రేపు పొద్దున ఏదన్నా అతను సొంతంగా నిలబడితే ఏదన్నా ఉండి ఒక రాజ్యాంగేతర శక్తిలాగా ఎదుగుతాడేమో, అక్కడ వాళ్ళకి ఎవరికైనా అధికార పార్టీకి కానీ రూలింగ్లోకి వచ్చే పార్టీకి కానీ ఏమైనా తగ్గుతాయా, లేదు బీజేపీతో పోతాడా, ఇదే విధంగా ఏదైనా ఎన్డీఏ అని 3 పార్టీలు కలుస్తాయా? ఏఐడిఎంకే విజయ్ పార్టీ బీజేపీ కలిస్తే మాత్రం డిఎంకే అనే దానికి ఏ రకంగా కూడా అవకాశం ఉండదు. ఈ 3 పార్టీలు కలవాలి.